నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు ఇంకా కొంచెం సేపట్లో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించబోతున్నాడు. ఆయన గారు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో మనకు తెలియదు. తెలిస్తే ఎప్పుడో చూచుండేవాళ్ళం, ధన్యులమైపోయి ఉండేవాళ్ళం. ఆయన మాత్రం ఎప్పటి నుంచో ఉన్నాడు. అనాది నిధనుడు, అజుడు, అప్రమేయుడు, సర్వవ్యాపకుడు, సర్వత్రా ఉన్నాడు. కానీ మనమే ఆ భాగ్యానికి నోచుకోలేదు. కనుకనే ఆయన్ను స్తోత్రం చేస్తూ వచ్చాం ఒక 35 రోజుల నుంచి. ప్రస్తుతం ఆయన మన మొర ఆలకించి కుయ్యాలించి సంరంభి ఐసిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడన్నట్టుగా బయలుదేరి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆ దివ్య మంగళ విగ్రహం ఎలా ఉందనంటే, పీతాంబరమేమి, నవరత్న ఖచిత కిరీటమేమి, పోతే వనమాలేమి, కౌస్తుభమేమి, శ్రీవత్సమేమి, ఇవన్నీ ధరించి వస్తున్నాడు. ఇలాంటి కళ్యాణకరమైన వేషమే గాక 4 చేతుల్లో శంఖ చక్రాదులైన 4 దివ్యాయుధాలు కూడా ధరించి వస్తున్నాడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడ లేడాయన? సర్వత్రా ఉన్నాడు. సర్వత్రా ఉన్నవాడు రావటమేమిటి? అదే చిత్రం. అజమే సజమైంది, ఏకమే అనేకమైంది, నిర్గుణమే సగుణమైంది, వ్యాపకమే అవ్యాపకంగా భాషిస్తున్నది. కనుక అలాంటి చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశం ఇది. ఎక్కడికి వస్తున్నాడు? అచ్యుతమైన దశ నుంచి మన కోసం అవతరిస్తున్నాడు. ఎక్కడికి? మహాకాశం లాంటి బ్రహ్మాండంలోక, మఠాకాశం లాంటి అండాండంలోక, ఘటాకాశం లాంటి ఈ పిండాండంలోక ఎక్కడికి వస్తున్నాడు? 3 ఒకే మారు ప్రవేశిస్తున్నాడు. ఒకదాని తరువాత ఒకటనే ప్రశ్న లేదు. బ్రహ్మాండాన్ని నిండిపోతున్నాడు, అండాండాన్ని నిండిపోతున్నాడు, పిండాండాన్ని నిండిపోతున్నాడు. అప్పుడే విష్ణు అనే నామం ఆయనకు సార్థకం. ఇవి 3 వాటిపాటికి జడం, శూన్యం. ఆకాశం, గగనం శూన్యం అన్నారు. కనుక అది మహాకాశమైన, మఠాకాశమైన, ఘటాకాశమని ఆకాశమని పేరే గాని 3 అచేతనం, జడం, శూన్యం. ఇలాంటి వాటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు, స్థితి లేదు. అది చైతన్య మహాప్రకాశంతో పూర్ణమైనప్పుడే వాటికి సాఫల్యం. కనుకనే పూర్ణపురుషుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండమంతా వ్యాపించి దాన్ని సచేతనంగా మార్చేస్తున్నాడు. అండాండం వ్యాపించి దాన్ని కూడా చైతన్యంతో నింపేస్తున్నాడు. చివరకు మన ఈ పిండాండంలో కూడా వచ్చి కూర్చొని జడమైన ఈ శరీరాన్ని అఖండమైన చైతన్య ప్రకాశంతో పరిపూర్ణం చేస్తున్నాడు. అపరిపూర్ణమైనటువంటి ఈ జీవుడికి పరిపూర్ణతను ఆపాదిస్తున్నాడు. అలాంటి పరిపూర్ణతను మనం సంపాదించినప్పుడే మనం పురుష అనే మాటకు అర్హులమవుతాం. పురుష అంటే పురుషజనాత్, పూరణాత్, పూర్ణత్వాత్ అని 3 అర్థాలు చెప్పాం. ఈ పురంలో శయనించి ఉన్నాడు ఈ జీవుడు. కానీ అది సుఖం లేదు, జీవభావం వదలటం లేదు వీడికి. శయనించినంత మాత్రాన పూర్ణత్వం రాదు. పోతే పూరణాత్, ఈ ప్రపంచమంతా వాడు పూరించగలిగిన సామర్థ్యం ఉండాలి. అప్పుడు పూర్ణత్వం వస్తుంది. కానీ ఇంకా ప్రపంచం అనే భావం ఉంది వాడికి. ఆ మాత్రం కూడా ద్వైత భావం ఉండకూడదు ఈ మానవుడికి. అది కూడా తనలో లయమైపోయి కేవలం తన సచ్చిద్రూపమే శేషిస్తే తదేకో అవశిష్ట శివ కేవలోహం అన్నట్టు
అనాత్మనంతా తనలో లయం చేసుకొని అఖండమైన ఆత్మస్వరూపంగా మిగిలిపోయినప్పుడే వాడు పూర్ణత్వం పొందగలడు. పురుషజనాత్ మొదటి దశ, పూరణాత్ రెండవ దశ, పూర్ణత్వాత్ అనేది మూడవ దశ. అలాంటి పూర్ణత్వాన్ని మనకు ప్రసాదించబోతున్నాడు ఇప్పుడు స్వామివారు. లోపలికి వేంచేస్తున్నారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి దర్శించి మనమంతా కృతార్థులమైపోదాం. ఎలా వస్తున్నాడు ఆయన? శంఖభృక్ నందకీ చక్రీ శార్జ్ఞధన్వ గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఇది ఆ దివ్యమైనటువంటి ఆ భగవత్ తత్వం. ఎలా వస్తున్నాడు ఆయన? స్రష్టాయి సృష్టి చేశాడు, పరిపాలకుడై క్షితీశుడయ్యాడు, పాపనాశనం చేసి ఏమాత్రం అనాత్మ ప్రపంచాన్నంతా లయం చేసి పారేశాడు. అనాత్మ ప్రపంచం ఎప్పుడు పోయిందో అదే పరిపూర్ణత. ఆ పరిపూర్ణతను ప్రసాదించటానికే ఇప్పుడు ఆయన వస్తూ ఉన్నారు. శంఖభృత్, ఒక చేత శంఖం ధరించాడు. నందకి, మరొక చేత నందకమనే ఖడ్గం ధరించాడు. శంఖానికి పాంచజన్యమని పేరు, ఖడ్గానికి నందకమని పేరు. ఒక చేత్తో శంఖం, మరొక చేత్తో ఖడ్గం. పోతే 4 గదా బాహువులు, మరొక చేతిలో చక్రీ సుదర్శనమనే చక్రం ధరించాడు. ఇంకొక చెయ్యి ఉన్నది, దానిలో శార్జ్ఞధన్వ. శార్జ్ఞం అనంటే ధనుర్బాణాలు, ధనుస్సు అని అర్థం. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ధనుస్సుకు శార్జ్ఞమని పేరు. రాకింద జ్ఞ, చూచారా? శార్జ్ఞ శార్జ్ఞ అని ఉచ్చరించాలి. మరి మహాదేవుడు పరమేశ్వరుడి చేతిలో ఉండే ధనుస్సుకు పినాకమని పేరు. ఈయన గారు శార్జ్ఞపాణి అయితే ఆయన పినాకపాణి. కనుక ఇద్దరూ ఒకరికొకరు పరమ ఆప్తులు, ప్రాణ స్నేహితులు. కనుక శార్జ్ఞం అనేటువంటి ఒక ధనుస్సు ధరించాడు. ఇంకా ఒక చెయ్యున్నది మనకు తెలియకుండా. 4 40 కావచ్చు, 400 కావచ్చు, 4000 కావచ్చు. అనంత బాహూదర వక్ర నేత్రమని అంటూ ఉన్నప్పుడు మరి ఒక 4 వచ్చా, ఇంకా ఒక ఆయుధం ఖాళీగా ఉంటే అది పట్టుకోవడానికి మరొక చేతిని సృష్టించుకొని ఉండవచ్చు బహుశా. గదాధర, ఈ గదకి కౌమోదకి అని నామధేయం. పాంచజన్యము శంఖం, సుదర్శనము చక్రం, నందకము ఖడ్గం, కౌమోదకి గద, శార్జ్ఞము ధనుస్సు. నాగలి రోకలన్నకు నిచ్చి ఎంకాది పంచాయుధములీవు పట్టినావు. కృష్ణా జిల్లాలోనే పుట్టి పెరిగిన వాడు మహానుభావుడు, ఒకానొక గొప్ప భక్తుడు, జ్ఞాని. ఆయన గారు శ్రీకాకుళమే కదండి ఇక్కడ ఉన్నది. ఆ శ్రీకాకుళం కాదు, ఇక్కడ ఒక శ్రీకాకుళం ఉన్నది. అక్కడ ఆంధ్ర విష్ణు దేవాలయం ఉన్నది. సముద్ర తీరం అనుకుంటా, అంతేనా? లేదా నదీ తీరమేనా? నదీ తీరమే. ఆ నదీ తీరంలో ఆయన గారు నివసిస్తూ ఉన్నాడు. మహావిష్ణువు వచ్చి కృష్ణా జిల్లా వాళ్ళను ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చి, నా పేరు ఏమిటో తెలుసా? ఆంధ్రదేశానికి వచ్చాను నేను, కనుక నాకు ఆంధ్ర విష్ణు అని పేరు పెట్టమన్నాడు. ఎక్కడా చూడలేము మనం. ఆంధ్ర విష్ణువు ఏమిటి? తమిళ విష్ణువు ఒకడు, కేరళ విష్ణువు ఒకడు, మరి ఏంటి మహారాష్ట్ర విష్ణువు ఒకరున్నారా? ఎంత చిత్రం! ఈ మొత్తం భారతదేశంలో, అసలు ఈ ప్రపంచంలోనే విష్ణు అనే దానికి ముందు ఆంధ్ర అనేటువంటి మాట వినిపిస్తున్నదంటే చాలా ఆశ్చర్యం. ఆంధ్ర విష్ణు. హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్ర దేవ అనే మకుటంతో ఒక 100 పద్యాలు రాశాడు. ఒక శతకం ఉంది, ఆంధ్రనాయక శతకం అని పేరు దానికి. అంత హాస్యమే. పరమాత్మతో ఆయన ఏమిటి వేళాకోళం ఆడుతూ ఉన్నాడు. ఆ పద్యాలు అంత గంభీరం, లోపల గొప్ప భక్తిభావం, పైకి చాలా హాస్యరసం. అలాగే ఒక పద్యం ఉంది,
నాగలి రోకలి అన్నగారికి ఇచ్చేసి నీవేమో మంచి మంచి దివ్యాయుధాలు ధరించావా, ఎంత స్వార్థమయ్యా నీకని అంటాడు ఆ భక్తుడు. అంటే ఆయన అన్నగారెవరు? బలరాముడు. ఆ బలరాముడు రే నాకేమైనా ఉంటే చూడరా అడిగి ఉంటాడు బహుశా. సరే అన్నయ్య నీవి రోకలొకటి ఆ నాగలొకటి పట్టుకొని తిరుగుతూ ఉండమన్నాడు. రోకలేమిటి నాగలేమిటి అవే పాపం ఆయనకు ఆయుధాలు. బలరాముడు ఆయుధాలండి. బలరాముడికి అందుకే ముసలి అని పేరు, మరి హలి అని పేరు. మోదమే పార్థ ఆనందమే. ఆ ముసలికి హలికి బలికి భాగవతం. ముసలి అని అంటే ముసలివాడని కాదు, ముసలము చేతిలో ఉన్నవాడు. ముసలమనంటే రోకలి. హలి అంటే హలం, హలం అంటే నాగలి. ఈ రెండోగాక బలి అంటే ఆయనకు బలం ఉన్నది. ఈ రెండో ఆయనకు అక్కర్లేదు అసలు. బలరాముడంటే అర్థం అది. సహజంగానే మహాబలుడు ఆయన. ముష్టి యుద్ధం, గదాయుద్ధం దేనిలోనైనా సరే ఆ రోజులలో ఎక్స్పర్ట్. ఆయన దగ్గరే ఎవరు? భీముడొకడు, దుర్యోధనుడొకడు గదాయుద్ధం నేర్చుకున్నారు. గదాయుద్ధంలో ఆయన కోచ్. ఈ రోజులలో క్రికెట్ హిర్స్కు కోచెస్ అని ఉంటారే, అలాంటి కోచ్ ఆయన. ట్రైనింగ్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి. సరే కనుక పంచాయుధము నీవు పట్టినావన్నాడు ఆ మహాభక్తుడు. 5 ఆయుధాలు ధరించి కనిపిస్తున్నావయ్యా అన్నాడు. ఇప్పుడు దానికి తగినట్టే ఈ విష్ణునామాల్లో 5 ఆయుధాలు కనిపిస్తున్నాయి మనకు. శంఖం, నందకం, చక్రం, శార్జ్ఞం, గద. ఈ 5 ధరించి కనిపిస్తున్నాడు ఆ మహావిష్ణువు మనకు దివ్యమంగళ విగ్రహంతో. పోతే ఇంకా ఒక ఆయుధం మిగిలిపోయినట్టుగా కనిపిస్తున్నది. అది ఏమిటయ్యానంటే రథాంగపాణి. రథ అంగం, రథానికి అంగం, రథము యొక్క ఒక భాగం చక్రం. రథాంగం అంటే చక్రం, పాణి అని అంటే సరే చక్రపాణి అని అర్థం. చక్రపాణి, చక్రధారి, చక్రధరుడు స్వామివారు. అక్కడ చక్రి అనే మాట ఉంది పైన. మళ్లీ చక్రం ధరించాడని అంటాడు. ఆ రథానికి ఉండే 2 చక్రాల్లో ఒక చక్రం ఒక చేత, మరొక చక్రం మరో చేత పట్టుకున్నాడనే. ఏమిటి? సుదర్శనం అనేది ఒకటే చక్రం. మరి ఇదంతా ఎక్కడిది? ఈ రథం ఆయన గారి రథం కాదు, ఈ అంగం ఆయనది కాదు, ఈ చక్రము ఆయనది కాదు, మరి మనది. మన రథం శరీరం, మన అంగములు ఈ అవయవాలు. దీనిలో ధరించాడట. అంటే మన శరీరమును, శరీర అంగమును ఆయన ధరించున్నాడు. మనకు వేరే శరీరం లేదు, అవయవాలు లేవు, ఏమీ లేవు. మనం ఖాళీ. శ్రీ మహావిష్ణువుదే ఈ శరీరం, మనది కాదు ఇది. ఆ మాటకొస్తే ఆ పైవి కూడా ఆయన మనకు ప్రసాదిస్తే మన దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటివన్నీ ఆయన సొత్తు, ఆయన సొమ్మే, ఆయన ఆస్తిపాస్తులే. మనకు ఒక ద్రప్స కూడా దానిలో హక్కు లేదు. మనకొక సెంటు పొలం లేదండి. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సకల క్షేత్రాలలో క్షేత్రజ్ఞుణ్ణి నేనే సుమా. ఈ పొలాలన్నీ కూడా నేనే దున్నుకొని పంట పండిస్తున్నాను. నాది, నేను భూస్వామిని. క్షేత్రజ్ఞుణ్ణి అంటే భూస్వామిని నేనే. ఇందులో ఎవడికి కూడా భాగం లేదు అని కదా అంటూ ఉన్నాడు. అయితే ఇవన్నీ ఏమిటి? ఇవన్నీనా శంఖభృత్. మనకు ఉన్నదొక శంఖం. ఏమిటి ఆ శంఖం? మన దగ్గర ఉన్నటువంటి శంఖమేమిటండి? శంఖం మన కర్ణం. చెవులు శంఖంలాగా ఉంటాయని మహాకవుల సమయం. శంఖం శబ్దం కదా, శంఖం లక్షణం శబ్దం కదా, చెవి గ్రహించేది శబ్దం కదా. ఇది ఈ సంకేతార్థంలో శంఖం అంటే మనకున్నటువంటి శ్రవణేంద్రియం. ఇది భృత్. ఇది ధరించిన వాడు నువ్వు కావు, శ్రీ మహావిష్ణువు. నీ కర్ణములన్నీ ఆయన కర్ణములే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు. భగవద్గీత పొద్దున్నే చెప్పుకున్నాం. సర్వతః పాణిపాదం, సర్వతోక్ష శిరోముఖం, సర్వత శృతిమల్లోకే. శృతి అంటే చెవి.
అన్ని వైపులా కళ్ళే, అన్ని వైపులా చెవులే, అన్ని వైపులా మరి నాలుకలే, అన్ని వైపులా చేతులు కాళ్లే అని వర్ణిస్తున్నదంటే ఇన్ని చేతులు ఇన్ని కాళ్ళు శ్రీ మహావిష్ణువుకు ఉన్నాయనంటే ఏమిటి అర్థం? ఏమిటి అర్థం? ఈ సృష్టిలో ఎంతమంది ప్రాణులున్నారో ఈ ప్రాణులకున్న సకల అవయవాలు పరమాత్మ అవయవాలే. ఏ అవయవము లేని పరమాత్మ నిరాకారం నిర్గుణం. అలాంటి పరమాత్మే సాకారమై సావయవంగా దర్శనమివ్వాలనంటే అవయవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సృష్టించిన మనమే కదా, మనమే ఆయన ధరించి వస్తున్నాడన్నమాట లోకంలోకి. ఈ రూపాలన్నీ ఆయన రూపాలేగా, ఈ అవతారాలన్నీ ఆయన గారి అవతారాలేగా. కనుక ఈ శరీరాలు ఆయన శరీరాలే, ఈ అవయవాలు ఆయనవే. కనుక శంఖం అంటే అంతరార్థం ఏమిటి? పాంచజన్యం అనే శంఖం ఆయన చేతిలో ఉందని కాదు. అది మన శ్రవణేంద్రియం, మన కర్ణేంద్రియం. పోతే నందకం ఏమిటండి? కత్తిలాగా దూసుకుపోయేది. నందకం అంటే ఖడ్గం కదండి, దూసుకుపోయే స్వభావం ఉన్నది దానికి. అదేదో కాదు, చక్షుస్సు, మన నేత్రం, మన దృష్టి దూసుకుపోతుంది, ఇక్కడి నుంచి ప్రసరిస్తుంది. ఈ చూపు ఆ గోడ మీద పోయి పడుతున్నది. ఆ గోడ అడ్డం వచ్చింది కానీ లేకపోతే దాన్ని దూసుకుపోయి ఆ పైన ఏముందో ఆ పదార్థం మీద పడడానికి సిద్ధంగా ఉన్నది. ఏ అడ్డు లేకపోతే ఆకాశంలో ఉండే సూర్యమండలం దాకా ప్రసరిస్తుంది. ఇంకా రాత్రికాలంలో అయితే నక్షత్ర మండలాలను కూడా భేదించగలదు. నీ చూపుకు ఆ పెద్ద శక్తి ఉన్నది. ఇది ఖడ్గం చేసే పని. ఖడ్గం అనేది సంకేతం. ఆయన చేతిలో ఉన్నది మన శ్రవణేంద్రియం, ఆయన చేతిలో ఉన్నది మన చక్షురేంద్రియం అని అర్థం. అంటే ఆ మహావిష్ణువు యొక్క ఆ బ్రహ్మాండమైన శక్తి నీ శరీరంలో వచ్చి కూర్చొని పని చేస్తున్నప్పుడే నీ కర్ణము వినగలదు, నీ చక్షుస్సు చూడగలదు. చూచే శక్తి, వినే శక్తి ఇంద్రియాలకు సహజంగా వచ్చింది కాదిది. ఆ మహావిష్ణువు ప్రసాదం. ఆయన అనుగ్రహం వల్ల నీ చెవులు పనిచేస్తున్నాయి, నీ నేత్రములు పనిచేస్తున్నాయి, నీ నాలుక పనిచేస్తున్నది. ఆ మాటకొస్తే కేవలం చక్షురాది జ్ఞానేంద్రియాలే కాదు, కరపాదాది కర్మేంద్రియాలు కూడా. దశరథ, ఈ దశేంద్రియాలు ధరించిన రథం ఈ శరీరం. దశరథం మన శరీరమే. సరేనా? ఈ రథంలో ఉండే అంగములు ఆ రథాంగపాణి అంగములే. నందకి చక్షురేంద్రియానికి సంకేతం. చక్రీ, సుదర్శన చక్రం ఏదో కాదు, సుదర్శన చక్రం ఏదో కాదు, మనస్సు. సుదర్శనం చక్కగా దర్శించగలదు, దేన్నైనా చూచి అర్థం చేసుకోగలదు. నీ మనస్సుకున్నది ఆ శక్తి. గిరగిరగిర తిరుగుతుంటుంది చక్రం, అలాగే మనస్సు ఎప్పుడూ సంచరిస్తుంటుంది. ఈ విశాల విశ్వంలో దేన్నైనా అర్థం చేసుకోగలిగింది మానవుడి మనస్సే. మనస్సే మానవుడు. కనుక మనస్సు అనేది అన్నిటికంటే గొప్పది. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే దివ్యాయుధాలు అన్నింటిలోకి సుదర్శనమే గొప్పది. ఏ దుష్ట శిక్షణ చెయ్యాలన్నా సుదర్శనాన్నే ప్రయోగిస్తాడు. ఏ శిష్టులను కాపాడాలన్నా సుదర్శనాన్నే వాళ్ళ దగ్గర న్యాసం ఉంచుతాడు. అలా న్యాసం ఎవరి దగ్గర ఉంచాడో తెలుసా? అంబరీషుడి దగ్గర. అంబరీషుడి దగ్గర ఆ సుదర్శనాన్ని ఇల్లడబెట్టాడట. మార్టిగేజ్, ప్లెడ్జ్ పెట్టేశాడు. ఇక్కడ తాకట్టు పెట్టాడు. నువ్వు అక్కడే ఉండు, ఆ భక్తుడి దగ్గర ఉండి ఆయన కాపాడుతుండమని. అదే దుర్వాసుడు వెంటబడ్డది. దుర్వాసుని తరిమి కొట్టింది. కనుక సుదర్శనము దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు పనికొచ్చేటువంటి దివ్యాయుధం. అది ఏదో కాదు, మానవుడి మనస్సు. మన శరీరం విష్ణు శరీరం అయితే మన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ విష్ణువు హస్తాల్లో ఉండే ఆయుధాలుగాక మరేమవుతాయి? శార్జ్ఞధన్వా, శార్జ్ఞము ధనుస్సు. ఏమిటి ఆ ధనుస్సు? ధనుస్సు ఏదో కాదు, ప్రాణం.
ఈ ధనుస్సును అవలంబించి ఉన్నది ప్రాణమని మనకు ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. ధనుహు అంటాడు, ఏతద్ బాణమవలంబ్య అంటాడు. ఈ బాణాన్ని ధరించున్నదట, శరీరాన్ని బాణం అన్నాడు. ఈ బాణమును ధరించేది ధనుస్సు కదా, కనుక ఈ శరీరాన్ని ధరించినది ప్రాణం కదా. ప్రాణం లేకపోతే శరీరం పడిపోతుంది కదా. మరి ఈ శరీరం అనే బాణాన్ని ఏ ధనుస్సు ధరించింది? బాణము ధనుస్సును ధరించదు, ధనుస్సు బాణాన్ని ధరిస్తుంది. బాణము శరీరమైనప్పుడు దాన్ని నిలబెడుతున్నది ఏది? ప్రాణం కదా. కనుక ప్రాణమే ధనుస్సు అన్నమాట. అప్పటికి పోతే గద ఏమిటండి? గద్ అంటే టు స్పీక్ అని అర్థం. గద్గద స్వరం, గదనమనగా మాట. కనుక గద అంటే వాక్కు. కనుకనే మనకు శాంతి వాక్యం మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆప్యాయంతు మమాంగాని వాక్ వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రం అధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరూత్. నన్ను ఆ బ్రహ్మము తక్కువగా చూడకూడదుగాక, నన్ను దూరం చేయకుండుగాక. బ్రహ్మమట, నేను ఆ బ్రహ్మాన్ని దూరం చేసుకోకుందునుగాక. దాని అర్థమండి, ఆప్యాయంతో మమ అంగాని, నా అవయవాలనన్నింటినీ అది సరి అయిన మార్గంలో నడుపుగాక, ఆరోగ్యంగా దాన్ని కాపాడుగాక. ఆరోగ్యం ఇవ్వాలి నా అంగములకు, నా అవయవాలకు, ఇంద్రియాలకు. అది ఆరోగ్యం ఇవ్వకపోతే ఇవి పని చెయ్యవు. చూచారా? అంటే మహావిష్ణువును ప్రార్థిస్తున్నాడు వాడు. ఏమని? నీ వచ్చి నా శరీరంలో కూర్చుంటే గాని నాకు క్షేమం లేదు. ఆ ఏమిటి కావాలరా నీకు? చట్ వాక్ ప్రాణ, వాక్ ప్రాణ చక్షుషు శ్రోత్రం మధోబలం. చూచారా? ఇంద్రియాలు అవే ఆయుధాలు. ఆ ఆయుధాలతో నా సన్నిధి చెయ్యి. వైష్ణవులు ఎప్పుడు అంటుంటారు, మహావిష్ణు సన్నిధి సన్నిధి తిరుపతికి వెళ్ళామనంటే ఆ కొండ మీద ఎక్కడ ఏది చూస్తున్నా ఇక్కడ స్వామివారి సన్నిధి, స్వామివారి సన్నిధి. సన్నిధినంటే అంటే ఆయన ప్రజెంట్ అయి ఉన్నాడన్నమాట. అక్కడ ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అక్కడ జరిగే వ్యవహారం అంతా. అంటే ఆయన గమనిస్తున్నాడా లేదా అని కాదు, ఆ అనుమానం ఉండకూడదు నీకు. ఆ మహాశక్తి సర్వత్రా వ్యాపించకపోతే నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు ఎలా పనిచేస్తాయి అసలు? ఆ ట్యాంకు నుంచి వాటర్ సప్లై కాకపోతే నీ కుళాయి తిప్పితే నీళ్ళు ఎలా వస్తాయి? ఆలోచిస్తున్నావు? ఆ ట్యాంకు కృష్ణానది లేకపోతే అది ఎవరు నింపాలి? ఆ నది మేఘమండలం లేకపోతే ఎప్పుడు వర్షం పడి ఎప్పుడు ఆ నది నిండాలి? ఆ మేఘం సముద్రం లేకపోతే మరి పైకి సముద్ర జలమేనట పైకి వెళ్ళిపోయింది, డిస్టిల్ అయిందట. అది డిస్టిల్ అయి మళ్ళీ వచ్చిందట. ఈ సైన్స్ ఎవరు చెప్పారో తెలుసా? ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. 9 ప్రశ్నలు 9 సమాధానాల్లో వస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా? నాకే ఆశ్చర్యమైంది చదువుతూ ఉన్నప్పుడు. సముద్ర జలమే పైకి వెళ్ళిపోయిందట. పైకి వెళ్ళిపోయింది అంటే సూర్యమండలంలో నుంచి వచ్చిన ఆ దీప్తి, ఆ ప్రకాశం, ఆ ఉష్ణ గుణం దాన్ని పీల్చిపారేస్తున్నది. సముద్రాన్ని పీల్చేసి మేఘమండలంగా తయారైందట. అది దానిలో నుంచి ఫిల్టర్ అయిందట. ఏమి న్యాచురల్ ఫిల్టరేషన్ అంటే ఇది? నువ్వు నేను ఫిల్టర్ చేయగలమా? ఫిల్టర్ అయ్యి వర్ష రూపంగా పడేసరికి కొండల మీద పడ్డదట. ఆ కొండల మీద పడ్డదే నదీ రూపంగా కిందికి వచ్చి ప్రవహిస్తున్నది. మళ్ళీ అది ఎక్కడికి వెళుతుందట? సముద్రంలోకి వెళ్ళిపోతుందట. ఏం అద్భుతంగా చెప్పాడో తెలుసా? ఏం అద్భుతంగా చెప్పాడు! పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవ చైతన్య ప్రవాహం, ఆ చైతన్య సాగరంలో నుంచి వచ్చిన ఈ ప్రవాహం మళ్ళీ ఆ చైతన్య సాగరంలో వెళ్ళి కలిసే వరకు దానికి విశ్రాంతి లేదన్నాడు. అత్యద్భుతమైనటువంటి దృష్టాంతం. ఎంత హైలీ సైంటిఫిక్ ఇది! మనకు అగమ్య గోచరం మహర్షుల దృష్టి. అంచేత గద వాక్కు. ఇప్పుడు ఏమైంది? శ్రోత్రేంద్రియం శంఖభృత్, దాన్ని ఆయనే ధరించాడు. చక్షురింద్రియం నందకం ఆయన చేతిలోనే ఉంది. సుదర్శనము చక్రం ఏదో కాదు, మన మనస్సు ఆ సుదర్శనం వారి దగ్గరే ఉంది.
మన ఈ శరీరం, ఇంద్రియాలు, ఈ ప్రాణం ఇదంతా ఆయన హస్తగతమై ఉన్నది. గద మన వాక్కు ప్రసరిస్తున్నదనంటే ఆయన అనుగ్రహమే. అంటే అప్పటికి పురి శయనాథ్, ఈ పురంలో వచ్చి శయనిస్తున్నది ఆ శ్రీ మహావిష్ణువే. కనుక ఇది నీది కాదు, ఇది బ్రహ్మపురం. దీనికి బ్రహ్మపురం అని పేరు, పరబ్రహ్మపురం. ఇది నీది కాదు, నీవేవుడు. ఆ బ్రహ్మమే ఈ రూపంలో వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. జీవుడు లేడు ఇప్పుడు, ఉన్నదా అంతా ఈశ్వరుడే. ఈ శరీరం ఈశ్వర శరీరమే. కనుకనే ఈ ఇంద్రియాలు ఈశ్వరుడి తాలూకు ఇంద్రియాలే. అలాగా వ్యష్టి రూపంగా ఉన్న నీవు నీ బుద్ధిని సమష్టి మీదికి పోనిచ్చి, ఈ ఇంద్రియాలు నావిగావు, ఆ పరమాత్మవే. ఈ శక్తులు నావిగావు, పరమాత్మవే. ఈ వ్యవహారం నాది కాదు, పరమాత్మదే అని ఎక్కడికక్కడ ఇది పరమాత్మకు అప్పగిస్తే అది పరిపూర్ణ శరణాగతి అనేటువంటి గొప్ప భావం ఈ వర్ణనలో చాలా అంతర్గతంగా, అంతర్లీనంగా ఇమిడి ఉన్నది. రథాంగపాణి అనే చోట సమస్తము ఆ విష్ణువుకు దారాదత్తమే అనేటువంటి భావం చెప్పకుండానే చెప్పినట్టయింది. ఇంకొక విషయం, ఇవి ఏవోగావు పంచభూతాలే, పంచాయుధాలేవోగావు పంచభూతాలే. సమష్టి రూపంగా మాట్లాడితే ఆయన చేతిలో ఉన్నవి పంచభూతాలు. నారాయణ గదా, ఆయన నారమంటే పంచభూతాలు, అయనానంటే దీనికి నిలయం. ఈ పంచభూతాలన్నీ ఆయనే ధరించున్నాడని అర్థం. అదే నారాయణ శబ్దానికి వ్యుత్పత్త్యర్థం. ఇది చాలా గోప్యంగా ఉంటుంది ఈ అర్థం. కొంచెం లోతుకు దిగి భేదించి పట్టుకోవాలి. చెబుతా. చక్రి అనంటే చక్రం ధరించిన వాడు. చక్రం అంటే సుదర్శనం, అంటే మనస్సు అని చెప్పాం కదా. మనస్సు అన్న వికారం మనకు చాందోగ్యంలో వస్తుంది. చెబుతా. అన్నమయం హి సౌమ్యమనః ఆపోమయ ప్రాణ తేజోమయీ వాక్ అని అక్కడ ఉన్నటువంటి వాక్యం. అన్నమయమే మనస్సు. అంటే అన్నము యొక్క స్థూల భాగం ఏమిటి? పురీషం. దాని మధ్యమ భాగం కండరాలు, దాని అతి సూక్ష్మమైన భాగము మనస్సట. ప్రాణం ఉన్నది చూడండి, అది జలం. జలము యొక్క స్థూలమైన భాగము ఆ మూత్రమట, దాని మధ్యమ భాగము రక్తమట, దాని అతి సూక్ష్మమైన భాగము ప్రాణమట. అది హైడ్రోజన్. కనుకనే డీహైడ్రేట్ అయిపోతుంది. మరి లోపల నీరు లేకపోతే నీరంతా పోయిందనుకో, అతిసారం అనే ఒక వ్యాధి ఉన్నది. ఆ వ్యాధిలో అంతా వెళ్ళిపోతే అప్పుడు ఏమైపోతుంది? డీహైడ్రేట్. ఇంకా ఒక్క క్షణంలో చచ్చిపోతాడు. కలరా గిలరా అలాంటివే కదా. లోపల ఏమి తేమ లేకుండా పోయింది, తడి లేకుండా పోయిందన్నమాట శరీరంలో. అంచేతనే ప్రాణం పోతుంది. నీళ్లు లేకపోతే ప్రాణం పోతుంది, అన్నం లేకపోయినా పోదు. ఎందుకంటే ప్రాణము ముఖ్యం, మనస్సు కాదు. శరీరం నిలవడానికి ప్రాణం. అదంతా చాందోగ్యోపనిషత్తు వ్యవహారం అనుకోండి, అలా ఉంచండి దాన్ని. ఇక్కడ చక్రీ అనడంలో తొంగి చూస్తున్నది మనస్సు. ఆ మనస్సులో తొంగి చూస్తున్నది పృథివీ తత్వం. అన్నమనంటే పృథివీ. అయిందా? నందకి ఖడ్గమండి, మరి శంఖమండి. ఇవన్నీ ఏమిటట? చక్షుస్సు, మరి శార్గ్యం ప్రాణం. శార్గ్యం అంటే ధనుస్సు కదండి. ధనుస్సు ప్రాణం అన్నాడుగా. ఆ ప్రాణమనే మాటలో జలతత్వం తొంగి చూస్తూ ఉన్నది. గద అంటే వాక్కు కదండి, దానిలో తేజస్తత్వం మనకు గోచరిస్తూ ఉన్నది. తేజస్సు యొక్క అతి సూక్ష్మమైన భాగం వాక్ అన్నారు ఎక్కడ? ఉపనిషత్తులో. కనుక ఈ మూడింటిలో తేజో అపు అన్న అనగా పృథివీ అపు తేజస్సు, ఈ మూడు భూతాలు కలిసి వస్తున్నాయి. కలిసి వస్తే శార్జ్ఞధన్వానడంలో ఆకాశం వాయుతత్వాలు రెండు మనకు స్ఫురిస్తున్నాయని అనుకోవచ్చు. ఏం చేతనంటే ధనుస్సు కదలదు, బాణం కదిలిపోతుంది. ధనుస్సులోనే ఉంటుంది. అది ధనుస్సు విడిచిపెడితే బయటపడుతుంది, తిరుగుతుంటుంది.
అలాగే ఆ వాయువుకి ఏమని పేరంటే మాతరిశ్వ అని పేరు. మీకు ఇంతకుముందు వచ్చింది ఐతరేయోపనిషత్తులోనో ఎక్కడో. మాతరి అని అంటే తల్లి ఒడిలో, శ్వ అంటే క్రీడిస్తూ ఉన్నది అని. తల్లి ఒడిలో కూర్చొని ఒక బిడ్డ ఎలా ఆడుకుంటుంటాడో అలాగే ఆకాశం అనే తల్లి ఒడిలో వాయు అనేటువంటి ఒక బిడ్డ తిరుగుతూ చేస్తూ ఉన్నాడని చాలా ఆశ్చర్యంగా చెప్పింది ఉపనిషత్తు. ఆ ఆకాశం అచలం, అది అచలమైన ధనుస్సు సానికి సంకేతం. పోతే చలించే స్వభావం ఉన్నది బాణం, కనుక అది వాయువుకు సంకేతం. కనుక ఆయన దివ్యాయుధాల్లోనే మనకు పంచభూతముల యొక్క రహస్యం కూడా గోప్యంగా స్ఫురిస్తున్నది. మన పంచేంద్రియాలు ఆయన హస్తంలోనే ఉన్నాయి. పిండాండమంతా పరమాత్మ చేతిలో ఉందని దీని అర్థం. పంచభూతాలు ఆయనలోనే ఉన్నాయంటే బ్రహ్మాండమంతా ఆ మహానుభావుడి హస్తగతమై ఉన్నదని అర్థం చేసుకోగలిగితే అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ అధిష్ఠించి ఉన్నది ఆ మహాశక్తి అనేటువంటి భావం, అఖండ భావం, అద్వైత భావం మనకు మనస్సుకు రాక తప్పదు. కనుక దీనిలో ఉండేటువంటి చమత్కారం చెప్పమంటారా? ఆయన చేతిలో ఆ దివ్యాయుధాలు ఉన్నాయనంటే ఏమిటి అర్థం? లలితా సహస్రనామం చెప్పేటప్పుడు చెప్పా, మళ్ళీ విష్ణు సహస్రనామంలో చెబుతున్నా. రాగస్వరూపపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోమయేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఏమిటి అర్థం? ఇవన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయనంటే ఆమెకు అనుగ్రహం కలిగితే ఉపసంహరిస్తుంది, నిగ్రహించిందో ప్రయోగిస్తుంది. ఒక ఆయుధం చేతిలో ఉన్నదనంటే అర్థం అది ప్రయోగించనవచ్చు లేదా మానవచ్చు. ఎప్పుడు మాన్తాడు? వాడికి నీ మీద అనుగ్రహం కలిగితే. అది ప్రయోగించడు నీ మీద. వాడికి ఎప్పుడు ప్రయోగిస్తాడు? ఆగ్రహం కలిగిందో మనం చచ్చామే ఆయుధం ప్రయోగిస్తే. ఇదే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం. ఆ 5 ఆయన చేతిలో ఉన్నాయనంటే ఆయన నీవు విష్ణు భక్తుడివైతే, నీవు విష్ణుతత్వం గ్రహించిన జ్ఞానివైతే నిన్ను అనుగ్రహిస్తాడు. అంటే ఈ ఇంద్రియాలే సవ్యమైన మార్గంలో పనిచేస్తే విష్ణు సాయుధ్యం పొందగలవు. ఇది కఠోపనిషత్తు చెప్పిన మాట. ఏమని? శరీరం రథమేవతు ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం అని చెప్పాడు కదా. తద్విష్ణో పరమం పదం. ఇదే నీవు శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం కదా, దీన్ని మోక్షానికి సాధనంగా ఉపయోగించుకుంటే తప్పకుండా ఆ విష్ణోహ పరమం పదం, ఆ మాటే అన్నది కఠోపనిషత్తు, ఆ విష్ణు సాయుధ్యమే పొందగలవు. లేదా విష్ణువు యొక్క ఆగ్రహానికి గురి అయిపోయి నీ పునరభిజననం పునరభిమరణం ఇంతే నీ బతుకో. మృత్యోస్స మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. విష్ణువుకు భిన్నంగా నువ్వు చూచావనంటే నానాది, నానా అంటే భిన్నంగా చూస్తే మృత్యుముఖంలో నుంచి మృత్యుముఖంలో పడిపోతుంటావు. ఒక మృత్యువులో నుంచి ఇంకో మృత్యువుకు చేస్తావు ప్రయాణం. మృత్యుంజయుడు అయిపోలేవు, అమృతత్వానికి ఆశించలేవు అని చీవాట్లు పెట్టి చెప్పింది ఆ ఉపనిషత్తు. కనుక ఆ ఆయుధాలు ఆయన చేతిలో ఉన్నాయనంటే మనం భయపడాలి. నువ్వు భక్తుడివి జ్ఞానివి అయితే వరదహస్తం, అభయహస్తం, భయనాశన అది అర్థం. విష్ణునామాలు 2 ఉన్నాయి, ఇంతకుముందు చదివన్నాం. భయనాశనుడవుతాడు ఆయన, నీ భయాన్ని పోగొడతాడు. లేదు నీవు అపమార్గంలో పడిపోయావో భయకృత్ అనే మాట కూడా ఉంది. భయంకరుడు ఆయన. అభయం కాదది భయం, వరదం కాదది, వరమే కాదది శాపం. వరం శాపం అయిపోతుంది, అభయం భయం అయిపోతుంది. జాగ్రత్త అనేటువంటి ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉన్నది ఆ వర్ణనలో. అయితే ఈ ఆయుధాలు ఆయన చేతిలోనే ఉన్నాయి, ఆయన అధీనంలో ఉన్నాయి కాబట్టి అక్షోభ్య, ఆ క్షోభ ఏమాత్రమూ లేదు ఆయనకు. ఆ క్షోభను కూడా
ఆయన తనకు అధీనం చేసుకొని కూర్చున్నాడు. ఆ ఆయుధాలు ఆటం బాంబుల్లాగా ఉన్నాయి. ఆ ఆటం బాంబులను ప్రయోగించడు, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆ బటన్ నొక్కాడనంటే మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. కానీ ఆ బటన్ నొక్కకపోవటం ఆయన స్వాధీనంలో ఉంది గనుక అక్షోభ్య, ఆయనకేమీ ప్రమాదం లేదు. కానీ ఆ క్షోభ మాత్రం ఇదిగో ఈ అర్ధకామాలను మాత్రం సేవించే ధర్మ పురుషార్థం, మోక్ష పురుషార్థం విస్మరించిన ఏ మానవ జాతి ఉన్నదో దాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ క్షోభ నీకే ఏర్పడుతుంది. కనుక నీవు ఆ క్షోభ్యమైనటువంటి స్థితిని అందుకోవాలంటే ఆ మహాత్ముడిని నువ్వు నిరంతరము శ్రవణ మనన ధ్యానాలు చేసి విష్ణు సాన్నిధ్యాన్ని కల్పించుకొని విష్ణు పారిషదుడి అయిపోయి ఎప్పుడు ఆ విష్ణు స్మరణతో జీవయాత్ర సాగించు. అప్పుడు నీకు అక్షోభ్యమే. నీకు ఆ ఆయుధాలు ఏవి పని చెయ్యవు, అవి ఆయన ఉపసంహరిస్తాడు. సర్వప్రహరణాయుధ. ఒక్క మాట చెబుతున్నాం, ఆఖరి మాట. విష్ణువు ఆగ్రహానికి గురైపోతావా లేక అనుగ్రహానికి పాత్రుడి అవుతావా తేల్చుకో. సర్వప్రహరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆ ఆయుధాలే ప్రహరణాలంటే ప్రహరణం చేస్తాయి, చేతగ్గొట్టి పారేస్తాయి. నిన్న నీకు సంబంధించినటువంటి ఉపాధులన అనుగ్రహానికి పాత్రుడు అయ్యావో నీ ఉపాధులను చితగ్గొట్టి నిన్ను కాపాడుతుంది. ఆగ్రహానికి పాత్రుడు అయ్యావో నిన్నే చితగ్గొడతాయి. ప్రహరణం రెండు విధాలుగా చేస్తాయి. నీదిని పోగొట్టి నిన్ను కాపాడినది ప్రహరణమే. అప్పుడు సర్వాన్ని ప్రహరణం చేసి నిన్ను అనుగ్రహిస్తుంది. సర్వమనంటే నీకున్నటువంటి సజాతీయ విజాతీయ స్వగత భేదం ఆ మూడింటిని కొట్టి పారేస్తుంది. లేదా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపం దాన్ని కొట్టి పారేస్తుంది. లేదా నామరూప క్రియాత్మకమైన జీవితం దాన్ని కొట్టి పారేస్తుంది. నీకు ఆ సర్వాన్ని కొట్టి నిన్ను కాపాడడం ఇష్టమా? అయితే సర్వాన్ని ప్రహరణం చేసే ఆయుధాలవి. లేదు, నీవు దాన్ని విస్మరించి కూర్చున్నావా, సర్వాన్ని నీతో సహా ప్రహరణం చేసి పారేస్తాయి. ఇక నీకు దిక్కు మొక్కు లేదు, నువ్వు ఎప్పటికీ నోచుకోలేవు విష్ణు సాయుధ్యం అని రెండు మార్గాలలో నీకు బోధ జరిగింది. చివరి నామం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. నువ్వు విశ్వాన్నే చూస్తూ విష్ణువును మరిచిపోయావా, సర్వప్రహరణాయుధాలు అక్కడా పనిచేస్తాయి. విశ్వాన్ని విష్ణువుగా మార్చుకుని సర్వము విష్ణుమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్ అని నువ్వు దర్శించగలిగావా, ఇంకా నీకున్న సర్వాన్ని తీసి పారేస్తాడు. నిన్ను సర్వము నీవేనని నీకు అనుభవాన్ని అందిస్తాడు. సర్వమున్నతని దివ్య కళామయ మనసు నువ్వు చూచావంటే సర్వము తానయైన వాడు. ఈ సర్వము నీ స్వరూపంగానే మారిపోతుందని విష్ణునామం మనకు అత్యద్భుతంగా ఎన్నో గొప్ప విషయాలు బోధ చేసింది. ఇలాంటి శ్రీ మహావిష్ణువును మనము నిరంతరము దర్శించే ప్రయత్నం జీవితాంతము సాగించవలసిందే, తప్పదు. వనమాలి గదీశార్జ్ఞి శంఖీ చక్రీ చనందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇది నిర్గుణమా సగుణమా? తన పాటికి తాను నిర్గుణమైన భక్తజనోద్ధరణం కోసం సగుణ రూపము ధరించి ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాడు ఆ మహావిష్ణువు. అప్పుడు ఆ విష్ణువే విశ్వరూపాన్ని నీకు చూపగలడు. ఆ విశ్వరూపం ఎలా ఉంటుందయ్యానంటే నామం వర్ణిస్తున్నది, వినండి అత్యద్భుతంగా. స్తోత్రం ఆ విశ్వరూపాన్ని మన అందరికీ కళ్ళకు గట్టినట్టుగా చూపుతూ ఉన్నది. ఏమని? క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానామాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభై మౌక్తికైర్మండితాంగ.
శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్ణైరానందీన పునీయాత్ ఆరినలిన గదా శంఖపాణిర్ముకుంద. అరి అనంటే చక్రం అండి, అరలు గలది అరి. నలినం అంటే పద్మం అండి, గద సరే కౌమోదకి అండి, శంఖం సరే పాంచజన్యం అండి. ఇవన్నీ పాణి తన హస్తములలో ధరించిన ఆ ముకుంద ముఖం అనగా మోక్షాన్ని దదాతీతి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి అలాంటి ముకుందుణ్ణి శరణు వేడుతున్నా. నీకు కనిపిస్తున్నాడా ముకుందుడు? ఇదిగో ఇదంతా ముకుంద స్వరూపమే, ఇదే మహావిష్ణు స్వరూపం. భూ పాదౌ యస్య నాభిర్వియత్ అసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. ఆయన రూపమే గుర్తు రావటం లేదా? నీవు ఎక్కడో వెళ్ళి విష్ణువును చూడక్కర్లేదు, ఈ చూస్తున్నదంతా విష్ణు స్వరూపమే. విశ్వరూపుడాయన, విశ్వమంతా ఆయన రూపమే. ఎలాగా? భూ పాదవు, ఈ భూమే ఆయనకు పాదాలు. ఈ భూమి ఏమిటనుకుంటున్నావు? ఈ పృథివీ విష్ణు పాదం ఇది. యస్య నాభిర్వియత్, ఆయన నాభి ఏదనుకుంటున్నావు? వియత్ ఆకాశం. ఆసురనిల, ఆయన ప్రాణమేమిటనుకుంటున్నావు? ఆ వాయుమండలమే. చంద్ర సూర్యౌ చ నేత్రే, ఆయన రెండు నేత్రాలు చంద్రుడు సూర్యుడే. కర్ణావాశాహ, ఇక్కడ చూచారా డీకోడ్ అవుతున్నది నేను చెప్పిన విషయం, ఆ రహస్యం బయట పెడుతున్నారు. కర్ణావాశాహ, ఆశాహనంటే దిక్కులు, దశ దిశలు కూడా ఆయన శ్రోత్రములే. శిరోద్యౌహు, ఆ ద్యౌహు ఏమిటి? ఆ పైలోకం, అంతరిక్షంగాక ఆ పైన ఉండేదానికి ద్యులోకం అని పేరు. ఆ ద్యులోకం ఆయన శిరస్సు. ముఖమపి దహనో, ఆయన ముఖం ఏదో కాదు, ఆ ముఖం తెరిచాడంటే దహనమట. ఆ తేజో మండలం, ఆ తేజస్సే ఆ ముఖంలో నుంచి ఆ నాలుకలు బయటికి చాచినటువంటి ఆ నరసింహస్వామి కరాళ విగ్రహం ఉన్న చూడు, అదేనట ఆ తేజస్సు. యస్య వాస్తేయమబ్ధి, ఆయన పొత్తి కడుపు. వాస్తేయం అంటే అది, అది అబ్ధి ఈ సముద్రాలేనట. ఆంతస్థం యస్య విశ్వం, ఈ మొత్తం ప్రపంచమంతా ఎక్కడున్నదని చూస్తున్నావు నువ్వు? ఆయన లోపలే ఉన్నది, ఆ గర్భంలోనే ఉన్నది. అంటే ఈ ప్రపంచాన్నంతా లోపలికి తీసుకున్న విష్ణువు ఎక్కడున్నాడని మీరు అనుకోవటం. ఆకాశం కూడా ఆయన శిరస్సు అని అంటుంటే ఇంకా ఆయన ఎక్కడ ఉండాలి? చిదాకాశం అన్నమాట. చిదాకాశంలోనే జడాకాశంతో సహా ఈ మొత్తం ప్రపంచం లీనమై ఉన్నది. సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై, సురలు దేవతలు, నర మానవులు, ఖగ పక్షులు, గోవులు, భోగి పాతాళలోకంలో ఉన్న నాగము, పన్నగములు, నాగులన్నమాట. భోగి అనంటే సర్పం. గంధర్వ దైత్యై, రాక్షసులు, పాతాళంలో ఉన్న రాక్షసులు. చిత్రం, వీళ్ళందరితో కూడినటువంటి ఈ విశ్వం ఆయన మూర్తి, ఆయన రూపం, ఆయన శరీరం. రమ్యతేతం, ఎప్పుడు రమణమే, ఎప్పుడు ఆనందంగా ఆలజాలంగా ఈ మొత్తం ప్రపంచంలో వీర విహారం చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. త్రిభువన వపుషం, ఈ త్రిభువనాలు ఆయన శరీరం. వపుస్ అంటే శరీరం. విష్ణుమీశం నమామి, అలాంటి అన్నింటి మీద ఆధిపత్యము కలిగిన ఆ విష్ణుతత్వాన్ని నేను కీర్తిస్తున్నాను, దానికే సాష్టాంగ నమస్కారం చెల్లిస్తున్నాను. సరే, మంచిదే. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం. ఈ దివ్యమైన నామసహస్రాన్ని కీర్తించాం. యైదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నా అశుభం ప్రాప్నుయాత్ కించిత్. వాడికి ఏ అశుభము ఉండదు, నిరంతరము ఈ స్మరణ చేసేవాడికి. ఇహ అముత్ర, ఇహల్లో లేదు, పరంలో లేదు. అయా ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం, నీకు ధర్మం కావాలంటే ధర్మాన్ని ప్రసాదిస్తుంది అది. అర్ధార్థి అర్ధమాప్నుయాత్,
నీకు ధనధాన్యాలు కావాలంటే అది ఇస్తుంది. కామానాపునయాత్ కామి, కామ ఏవి కోరిక ఉన్నా ఫలిస్తుంది. ప్రజార్థీ చాపునయాత్ ప్రజాన్, సంతానం మీద కోరిక ఉంటే అది ఫలిస్తుంది. భక్తిమాన్ యః సదా ఉద్ధాయ శుచి సద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. ప్రతిదినం ప్రతి క్షణం ఈ నామ సంకీర్తన చేస్తూ బ్రతకండి. యతః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ అచలాం శ్రియమాప్నోతి. చెలించని శ్రీ అట, ఎప్పటికీ నష్టమైపోనటువంటి సంపద నీకు లభిస్తుంది. నా భయం క్వచిదాప్నోతి, ఎక్కడా నీకు భయం అనేది ఉండదు ప్రపంచంలో. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు సన్నిధిలో కూర్చొని ఉంటావు. నాకేం భయం అని అన్నాడు రామదాసు. ఇటు అటు కోదండరాముడు నడిచి వస్తూ ఉంటే నన్నెవరేం చేయగలరు, రెండవ సాటి దైవమిక లేడు అని ఆయన ఎలాగా లోకానికంతా ఘోషించి చెప్పాడు. వీర్యం తేజశ్చ విందతి భవత్యరోగో, నీకు రోగాలు రోస్టో రావు. ద్యుతిమాన్, శరీరంలో ద్యుతి తేజస్సు ఉంటుంది. బలవాన్, బలం ఉంటుంది. గుణాన్విత, రోగార్తో ముచ్యతే రోగాత్, ఎలాంటి దీర్ఘ రోగాలైనా కూడా పటాపంచలైపోతాయి. బద్ధోముచ్యేత బంధనాత్, ఈ సంసారమని ఖైదులో నుంచి బయటపడిపోతావు. భయాన్ముచ్యేత భీతస్తు, ఏ భయాలుండవు. వాసుదేవాశ్రయో మర్చో వాసుదేవ పరాయణ, వాసుదేవుడే నీకు ఆశ్రయం, వాసుదేవుడే నీకు పరాయణమో మానవుడా. సర్వ పాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం, నీకు ఏ విధములైన పాపాలు అంటావు. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్, వాసుదేవ భక్తుడికి ఏ అశుభం అంటదు. జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే, అవి లేవు. ఇమం స్తవమధీయానః ద్యౌ సచంద్రార్క నక్షత్ర, ఆకాశమంతా చంద్ర అర్క నక్షత్రాలతో కూడినది. ఖం దిశో, ఈ దిక్కులు. భోహో, ఈ భూమి. మహోదధి, పెద్ద పెద్ద సముద్రాలు. వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః, ఆ పరమాత్మ యొక్క వీర్యం, ఆ బలంతోనే బతుకుతున్నాయి ఇవి. ఆయన నిలిపితే నిలుస్తున్నాయి, ఆయన నిలపకపోతే పడిపోతాయి. ఎక్కడ ఏమైపోతాయో చెప్పలేం. ఖేయాస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కాస్మాస్ గా కనపడుతున్నదనంటే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహమే. ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య చ సచరాచరం, అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఇంద్రియాణి మనోబుద్ధి, అవేవో ఉన్నాయి. నీ శరీరం నీ దగ్గర ఉందనుకుంటున్నావా? నీ వశంలో నీ శరీరం కూడా లేదు. ఇంద్రియములు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, సత్వం లేదు, చేతస్సు లేదు, బలం లేదు, ధృతి లేదు. వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞయేవచ, వాసుదేవాత్మకమే ఈ మహా విష్ణు స్వరూపమే ఈ మొత్తం పిండాండం బ్రహ్మాండం సర్వం సర్వాగమానామాధారః ప్రథమం పరికల్పతే ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః. ఏమండి, జంగమా అజంగమం ఇదం జగన్నారాయణోద్భవం, అంతా అక్కడి నుంచి వచ్చినదే. యోగో, నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావు అనుకుంటున్నావా? జ్ఞానమా తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ, నువ్వు ఆర్ట్స్ సైన్సెస్ దేనిలో నువ్వు ప్రవీణుడివైన వేదా శాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్, ఇదంతా ఆయన అనుగ్రహం ఉంటేనే ఫలిస్తుంది. ఏకో విష్ణు మహద్భూతం, నీవి పంచభూతాల మీద దృష్టి పెట్టుకోకు. మహద్భూతం ఒక్కటే ఉన్నది, అది ఏకైకమైన విష్ణుతత్వం. పృథగ్భూతాన్యనేకశః, అదే అనేక భూతాలుగా మనకు భాషిస్తున్నది. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః, మూడు లోకాలు వ్యాపించి అన్నింటినీ అనుభవిస్తున్నది ఆ మహావిష్ణుతత్వమే. అయ్యా ఇంకా ఏమిటండి? వాసనాద్వాసుదేవస్యావాసితంతే జగత్రయం, ఆ వాసుదేవుడి యొక్క దివ్యమంగళ విగ్రహం చేతనే ఈ జగత్రయము వాసితమైపోతున్నది. సత్తు చిత్తులు తప్ప మరేం లేదు. వసతి దివ్యతి, వసతి అంటే అస్థి, దివ్యతి అంటే భాతి, అదే అధిష్టానం. మిగతాదంతా దాని మీద ఆరోపితం. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే, సమస్త భూతాల్లో ఉన్నది నీవేనయ్యా మహానుభావ, కనుక నీకే ఒక నమస్కారం. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవి సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః.
నమోస్త్వనంతాయ, అనంతమైనది నీ స్వరూపం అంటే నిరాకారం. అనంతం అన్నప్పుడు నిరాకార తత్వం కదా. అది సహస్రమూర్తయే, అనేక రూపాలు ధరించి కనిపిస్తున్నది. ఆ రూపాలు ఎలాంటివంటావు? సహస్రపాద, పాదాలు అవే, అక్షి నేత్రాలవే, శిరస్సులవే, ఊరు అనంటే తొడలు, బాహవే అవే భుజాలు చేతులు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. నిరాకారమైన తత్వానికి ఇన్ని ఆకారాలు ఏర్పడ్డాయంటే మహాశక్తి ఆయన స్వాధీనంలో ఉన్నది. వైష్ణవి, ఆవిడ పేరు వైష్ణవి. ఆ వైష్ణవమైనటువంటి మాయాశక్తిది. ఆ మాయాశక్తి స భగవాన్ వాసుదేవ స్వాం మూల ప్రకృతిం వైష్ణవీం స్వాం మూల ప్రకృతిం వశీకృత్యాని శంకర భగవత్పాదులు గీతాభాష్య ఉపోద్ఘాతంలో వైష్ణవీం మహాశక్తిమని వ్రాశాడు ఆయన. కనుక ఆ వైష్ణవమైన శక్తి వల్లనే ఆయన ఎన్ని రూపాలు ధరించి, ఇదే విష్ణు మాయ, యోగమాయ. ఆ యోగమాయ చేతనే కృష్ణావతారంలో కనుక వచ్చింది. ఏ అవతారమైనా అంతే. సహస్రనామ్నే, ఆ వచ్చేసరికి సహస్ర రూపాలతో కనిపించేసరికి ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క నామం చెప్పవలసి వచ్చింది. కనుకనే సహస్రనామాలు తయారయ్యాయి. పురుషాయ శాశ్వతే, ఆ ఒకే ఒక పురుషతత్వాన్నే కీర్తిస్తున్నాయి ఈ నామాలు. సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగాలు ధరించిన తత్వం అది. అంటే సహస్రకోటి యుగాలంటే కాలం. అప్పటికి ఏమైంది? నామం సహస్రనామ్నే, రూపం సహస్రమూర్తయే, సహస్రకోటి యుగధారిణే క్రియ. యుగం కదా, కాలం కదా, కాలమే క్రియ. దేశ కాల కలన. అప్పటికి నామరూప క్రియలన్నీ ఆయన ధరించిన రూపాలన్నమాట. ఆయన గారు అనంత, ఏ రూపము లేనటువంటి అనంతమైన దివ్య చైతన్య శక్తి తన వైష్ణవమైనటువంటి మాయాశక్తి ప్రభావం చేత ఇన్ని రూపాల్లో మనకు సాక్షాత్కరిస్తున్నది. ఇదంతా మనల్ని అనుగ్రహించటానికి. ఇది ఉపాయం, అది ఉపేయం. ఈ ఉపాయం ద్వారా ఆ ఉపేయమైన విష్ణు సాయుధ్యాన్ని పొందటమే పరిపూర్ణమైన అద్వైత అనుభవం మనకు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకయ్యా నువ్వు సంభవిస్తున్నావు ప్రతి యుగంలో? దుష్ట శిక్షణ శిష్టరక్షణ. శిష్టరక్షణ ఎలా చేస్తావు? దుష్ట శిక్షణ చెప్పనే చెప్పావు. శిష్టరక్షణ చేసే మార్గాలేమిటి? ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. చాలా శరీరం గగురు పడుస్తుంది నాకు ఈ శ్లోకం చదువుతున్నప్పుడంతా. ఆర్త విషణ్ణా, ఎంతమంది పాపం ఆక్రందన చేస్తున్నారు ఈ లోకంలో బతుకు తిరుగులేక. విషణ్ణా, కుంగిపోతున్నారు జీవితంలో. శిథిలాశ్చ, శరీరము సడలిపోతున్నది, నడవలేరు. వృద్ధోయాతి గృహీత్వా దండం తదపి నముంచత్యాశా పిండం భజ గోవిందం. వృద్ధోయాతి గృహీత్వా దండం, చేత కర్ర బుచ్చుకొని నడవలేక నడుస్తున్నాడు ఒకడు పాపం, ఒక ముస్సలి తోక్కు. మరి శిథిలాశ్చ భీతా, భయభయంగా బతుకుతున్నాడు మానవుడు. ఎప్పుడే గాని మానవుడికి ప్రతిదీ భయమే, ఏమవుతుందో ఏమైపోతామోనని. ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా, అబ్బా ఎంత ఘోరమైన వ్యాధులొచ్చి నెత్తినబడుతున్నాయో చెప్పలేం. అలాంటి మన మానవులందరూ వాళ్లకు ఒక్కటే మోక్ష మార్గం, ఒక్కటే తరణోపాయం. రామస్మరణాదన్యోపాయం నహి నహి రక్ష, రామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామహరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. మా అమ్మగారు ఎప్పుడు పాడుతుండేది పాపం.
రామస్మరణాత్ అన్యోపాయం, మరొక ఉపాయం నహి పశ్యామో, మాకు కనిపించటం లేదు. ఏ విషయంలో? భవతరణి, ఈ సంసార సాగరాన్ని తరించి బయటపడడానికి మాకు ఇంకా ఏ ఉపాయం కనపడటం లేదు. అంచేతనే సంకీర్త్య, సంకీర్తనమే కలికాలంలో ఇది కేవలం మనకు ఆధారం. సంకీర్తనాత్తనే అద్వైత సార్వభౌముడైన శంకర భగవత్పాదులే చెప్పారు. శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సంకీర్తన జయరా బాబు, తెలిసి చెయ్యి, తెలియక కాదు. తెలిసి రామచింతనతో అన్నాడు త్యాగరాజస్వామి. తెలిసి రామచింతన చెయ్యి, అదే ఫలితమిస్తుంది. సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం, నారాయణ నారాయణ అనేటువంటి శబ్దం నువ్వు జపిస్తే చాలు. అంటే అష్టాక్షరి అని అర్థం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని అంటూ ఉండవయ్యా, నీదేం పోయింది? ఓం నమ శివాయను. ఇంకా నువ్వు అద్వైతం బాగా ముదిరిన వాడివైతే నారాయణోహమను, శివోహమను. కాదన్నదెవడు? సావు విముక్త దుఃఖ సుఖినో భవంతి. ఇంకా వాడికి ఉన్న దుఃఖములన్నీ తాపత్రయమంతా పటాపంచలై వాడు సుఖంగా బతికిపోతాడు లోకంలో. నమ్మకమే నీకెప్పటికైనా. భయాపహం, నమ్మకపోతే అదే భయంకరం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కాయేన శరీరంతో, వాచ వాక్కుతో, మనస మనస్సుతో అంటే త్రికరణాలతో, ఇంద్రియై మిగతా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో, దేంతోనైనా సరే. అంటే కరణవర్గం అన్నమాట. ఇదంతా ఉపకరణాలు, వీటితోనే కదా ఒక పని చేయగలిగేది నువ్వు. బుద్ధ్యా, ఆఖరుకు బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధితో, ఆత్మనావా శరీరంతో, ప్రకృతే స్వభావాత్ ప్రకృతి నీ చేత చేయిస్తున్నది. నువ్వు చెయ్యను అని భీష్మించుకొని కూర్చున్నా అది చేయిస్తుంది నీ చేత. ఊర కూర్చోలేవు. ఆ చేయించేటప్పుడు నువ్వు ఒక పని చేయి. ఆ ప్రకృతి నీ చేత చేయించటం అనేది నీ చేతిలో లేదు, అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రకృతి పని చేయిస్తూ ఉంటే అది సవ్యమైన మార్గంలో చేయడం నీ ప్రయత్నం. అది చేయించటం ఆ ఫోర్స్ లోపల నుంచి వస్తున్నది. ఫోర్స్ వస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే దాన్ని ఛానలైజ్ చేయి. ఇప్పుడు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతుంటాయి. ఆ పైనుంచి వాటి ఇప్పుడు కపిలతీర్థం, గోగర్భం, ఆ పాపనాశనం అక్కడ ఏం చేశారు? ఆ గొట్టాల్లో నుంచి నీళ్లను కిందికి ప్రవహించేలాగా చేశారు. గొట్టాలు తయారు చేశారు, లేకపోతే చల్లా చెదరైపోతుంది ఆ జలం. అలాగే ఆ ప్రకృతిని మీదకి తీసుకొచ్చి ఆ శక్తి పడేస్తూ ఉంటే దాన్ని ఆ విష్ణు బలంతో, ఆ విష్ణు నామ బలంతో నువ్వు దాన్ని మలుచుకో సవ్యమైన మార్గంలోకి. కరోమి యద్యత్, ఏదేది చేస్తున్నానో సకలం, ఆ మొత్తం ఎలా మలుచుకోవాలంటావు? మానవ ప్రయత్నం ఏమిటి? ప్రయత్నం కాని ప్రయత్నం, అత్యద్భుతమైన ప్రయత్నం చెబుతున్నారు ఇప్పుడు. పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. నేనేదేది చేస్తుంటే ఇదంతా నారాయణుడే చేయిస్తున్నాడు, నారాయణుడికే సమర్పితం. కర్త ఆయనే, భోక్త ఆయనే. మనకు విష్ణునామాల్లో రానే వచ్చింది కర్త్రే భోక్త్రే. కర్త నువ్వు కాదు, ఆయన గారు. భోక్త నువ్వు కాదు, ఆయన గారు. నీవు మీడియం, నీవు కేవలం ఒక ఉపాధి, నువ్వు కొళాయి గొట్టం అంతే. అలా భావన చేయి, అది పరిపూర్ణ శరణాగతి. ఏది జరుగుతున్నా నేను చెయ్యటం లేదు, అప్పుడు అహంకారం పోతుంది. ఏది అనుభవానికి వస్తున్నా సుఖం గాని దుఃఖం గాని నేను కాదు అనుభవించటం, అప్పుడు మమకారం పోతుంది. చేస్తున్నాను అంటే అహంకారం, అనుభవిస్తున్నానంటే మమకారం. కనుక కర్తృత్వం భోక్తృత్వం నువ్వు పెట్టుకుంటే చచ్చావే, నువ్వు జీవుడి అయిపోతావు. నువ్వు ఈశ్వరుడు అనిపించుకోవాలంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శాంతి శాంతి శాంతి.